అందరికీ నమస్తే అండి. షోడశ సోమవార వ్రతంలో ఇది 4వ వారం పూజ అండి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా చక్కగా పీఠం ఏర్పాటు చేసుకొని శివపార్వతుల చిత్రపటం పెట్టుకున్నాను. ఈ వారం కూడా మట్టితో చిన్న శివలింగం చేసుకొని శివపార్వతుల చిత్రపటం ముందు పెట్టుకొని పూజ చేసుకున్నాను. 4వ వారం పూజ కూడా చాలా బాగా జరిగిందండి. ఎప్పటిలాగే వ్రతానికి కావలసినవన్నీ కూడా ముందు రోజే తెప్పించి పెట్టుకున్నాను. బిల్వ దళాలైతే నేను బయట నుండి తెప్పించనండి. ఎందుకంటే ప్రత్యేకించి శివయ్య కోసం ఇంట్లోనే ఒక చిన్న బిల్వ మొక్కనైతే పెంచుకుంటున్నాను. ప్రతి వారము పూజలో శివయ్యకు సమర్పించటానికి ఇంట్లో ఉన్న మొక్క నుండే బిల్వదళాలు తీసుకుంటాను. ఈ వారం కూడా శివయ్యకు పూలతో రుద్రాక్షలతో అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నాను. ఇక ప్రతి వారంలాగే ప్రత్యేకంగా శివయ్యకు నైవేద్యం తయారు చేసి పెట్టుకొని శివపార్వతులకు తాంబూలం సమర్పించి వ్రతం పూర్తి చేసుకున్నాను. ఎటువంటి ఆటంకం లేకుండా వరుసగా వ్రతం కంటిన్యూ అవటం చాలా సంతోషంగా ఉందండి. ఆటంకం వచ్చినా కూడా వ్రతం చేసే రోజుకి అంతా క్లియర్ అయిపోతుంది. ఈ 16 సోమవారాల వ్రతం పూర్తవటానికి ఎన్ని ఆటంకాలు వస్తాయో, ఎన్ని నెలలు టైం పడుతుందో అనుకునేదాన్ని. ఆ శివయ్య దయ వలన ప్రతి వారము కూడా ఏ ఆటంకం లేకుండా వ్రతం పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు చేసుకున్న వ్రతంలో అమ్మా నాన్న ఎలా ఉన్నారు, వ్రతం ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. అదే చేతో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.